తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ 76 కిలోమీటర్లు 24,269 కోట్లు సహా పలు ప్రాజెక్టులకు ఆమోదం మరియు నిధుల మంజూరు కోరారు. అలాగే రాష్ట్రాన్ని భారత సెమీకండక్టర్ మిషన్లో చేర్చాలని, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు అనుమతులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్రంలో తేజస్ యుద్ధ విమానాల తయారీ విస్తరణకు అనుమతులు కోరారు. కేంద్రం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ అంశం దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా తీసుకున్న సినీ పెద్దలపై సింహాన్ని కెలకద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొని భారత ఆర్థిక పురోగతిని హైలైట్ చేశారు. అలాగే ప్రధానమంత్రి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరిస్తున్నారు.